గ్రాఫిక్స్ పెట్టారు అంటే అనుకో. యాక్చువల్లీ ఆ సీన్ లేకుండొచ్చు, బట్ సీజర్షిప్ అనే ఒక డైలాగ్ వచ్చింది కదా, అవును. దాని పరంగా ఈ రేషన్ బియ్యం సీన్ అనేది పెట్టడం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఓకే. సో కలెక్టర్కి ఒక ముద్ద తక్కువైందంట అని ఒక డైలాగ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఏనుగు 100 ముద్దలు తింటే ఒక ముద్ద వదిలేస్తే ఏం ప్రాబ్లం లేదు, లక్ష చీమలకి ఆహారం అయిపోయింది. లక్ష్యమకి ఆహారం అయితే అంటే అదే, అంటే ఒక విధంగా చెప్పండి, వెనక నుంచి ఏనుగులు పోయినా పర్లేదు, ముందు నుంచి ఒక చీమ కూడా పోకూడదు అన్నట్టు ఒక డైలాగ్ అనేది వాళ్ళు చేయడం జరిగింది. సో మొత్తానికి ట్రైలర్ చూసిన తర్వాత ఇంతవరకు అసలు ఒక ట్రైలర్ వస్తే మనకు కథ అర్థమైపోవాలి, కానీ ఇలా అర్థం కావట్లేదు, కానీ అందరికి కనెక్ట్ అవుతుంది. సో మీకేమనిపించింది? అంటే ఇప్పుడు శంకర్ మూవీస్లో మనం చూసుకుంటే ఆపర్చునిటీస్ మూవీలో 3 ఎలివేషన్ చూపిస్తారు. ఓ పూజారి గెటప్, రెమో గెటప్, ఒక అపరిచిత గెటప్. ఇందులో కూడా ఒకటే రామ్ చరణ్ని 3 ways కైనా కొత్తగా మళ్ళీ అపరిచితుడు స్టైల్లో చూపిస్తున్నాడా అని చెప్పి అనుకోవచ్చు. ఒక రామ్ చరణ్ చూసుకుంటే శోభన్ బాబులా ఉంటాడు, ఇంకా ఆయన చూసుకుంటే చిరంజీవిలా ఉంటాడు, ఇంకా ఆయన చూసుకుంటే కనుక యూత్ అంటే ఉపేంద్ర సినిమాలో ఉపేంద్ర ఉంటాడు కదా, అలా కనబడుతున్నాడు అనమాట. సో మరి అది ఒక అపరిచితుల మూవీ అవుతుందో లేకుంటే కనుక ఒక నాయక్ సినిమాతో చూడాలి. సో మొత్తానికి ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఒక మాటలో ఏం చెప్తారు? ఐ థింక్ వన్ మ్యాన్ షో అని చెప్పి అనుకుంటున్నా. బేసిక్గా కామెడీ అలాంటివి ఏం లేకుండా పూర్తి పొలిటికల్ కంటెంట్తో వెళ్ళబోతుందని చెప్పి అనుకుంటున్నాను. ఓకే.